జపాన్లో భారీ భూకంపం సంభవించింది. 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఒక భారీ భూకంపం సంభవించేటువంటి పరిస్థితిలో అక్కడ ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఏం జరుగుతోంది అనేటువంటి భయం అక్కడ జపాన్ వాసుల్లో నెలకొంది. 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం. భూకంప కేంద్రం సముద్రం లోపల 50 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. 3 మీటర్ల ఎత్తుతో అలలు వచ్చే అవకాశం. భయంతో జనం పరుగులు తీశారు. అమోరి హక్వైడో తీరంలో సునామీ అలలు విరుచుకుపడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. లోపల ఒక ఇంటిలో వచ్చినటువంటి భూకంపానికి పైకప్పులో ఉన్నటువంటి ఆ లైట్స్ మొత్తం ఊగుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ కార్లు అవన్నీ కూడా షేక్ అవుతున్నాయి. సో ఒక భూమి భారీ స్థాయిలో కంపించింది. 7.6 తీవ్రతతో భూమి కంపించింది. జపాన్లో భయంతో జనం పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్ల ఎత్తుతో అలలు ఎగసిపడే అవకాశం ఉంది అని చెబుతున్నారు. సముద్ర గర్భంలో 50 కిలోమీటర్ల దిగువన ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా స్పష్టం చేశారు అధికారులు. అమోరి హక్వైడో తీరంలో సునామీ అలలు విరుచుకుపడే ఛాన్స్. సురక్షిత ప్రాంతాలకు జనం తరలిపోతున్నటువంటి పరిస్థితి. సో జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2గా నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయి. చాలా అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు రావడంతో అమోరి హక్వైడో తీరంలో 3 మీటర్ల వరకు అంటే 10 అడుగుల వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సో మనం చూస్తున్నాం, భారీ భూకంపం సంభవించింది జపాన్లో. 7.2 తీవ్రతగా నమోదైంది ఆ భూకంప తీవ్రత అనేది మనం చూడొచ్చు. అక్కడ కార్లు మొత్తం రోడ్డు పైన పార్క్ చేసినటువంటి కార్లు కూడా మొత్తం ఎక్కడెక్కడికి షేక్ అవుతున్న పరిస్థితి. తర్వాత మనం చూడొచ్చు, కొన్ని షాపింగ్ మాల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు మొత్తం ఊగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.
జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. అక్కడ భూకంపం దాటికి మొత్తం ఆ రోడ్ల పైన పెట్టినటువంటి కార్లు, బిల్డింగ్లు మొత్తం షేక్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ప్రాణ భయంతో బయటకు జనం పరుగులు తీస్తున్నారు. మనం చూడొచ్చు 8వ తారీఖు 12వ నెల 2025 23 గంటల 15 నిమిషాల 49 సెకండ్లు 50 సెకండ్లు అంటే 11 గంటల 15 నిమిషాలు అంటే ఇప్పుడు అక్కడ అర్ధరాత్రి. మనకిప్పుడు ఇక్కడ సమయం ఇదే డేట్లో ఇవాళ 8థ్లో ఉన్నాం మనం కూడా, 8 డిసెంబర్. మనకిప్పుడు సమయం ఇక్కడ దాదాపు 9గా వస్తుంది. 9 అయింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి 11:30 దాటింది. అంటే మనకంటే వాళ్ళు ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ ముందు ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు మిడ్ నైట్ అవుతుంది. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉత్తర జపాన్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.2గా నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయి. అక్కడ జపాన్లో శక్తివంతమైన ప్రకంపనల కారణంగా అమోరి, హక్కైడో తీరంలో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని, అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్లు అంటే 10 అడుగులు, 10 ఫీట్ అంటే చాలా హైట్గా అలలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది జపాన్ ఉత్తర తీరంలో సంభవించినటువంటి భారీ భూకంపం. సో ఈ భూకంపం దాటికి సునామీ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అక్కడ ఉన్నటువంటి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 7.2 తీవ్రతగా కంపించింది భూమి. భయంతో జనం పరుగులు తీశారు. మనం చూడొచ్చు అక్కడ మొత్తం షేకింగ్ అవుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. లోపల ఒక షాప్లో ఉన్నటువంటి టాయ్స్, ఆ బొమ్మలన్నీ కూడా మొత్తం ఊగుతున్న పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఒక మినీ వ్యాన్ కూడా మొత్తం ఎక్కడెక్కడ షేక్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత బయట రోడ్డు పైన పార్క్ చేసినటువంటి కొన్ని కార్లు కూడా మనం చూస్తున్నాం. టైం అక్కడ ఆ టైం కంటే 23 గంటల 16 నిమిషాలు అంటే అర్ధరాత్రి 11 గంటల 16 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. ఇది జపాన్లో భారీ భూకంపంగా చెబుతున్నారు. సో దీని తీవ్రత 7.6గా చెబుతున్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. సో జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. చూడొచ్చు అక్కడ భయంతో, ప్రాణభయంతో, ఏ బిల్డింగ్ ఎక్కడ కూలిపోతుందో అన్నటువంటి భయంతో, ప్రాణభయంతో జనం పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక ఇంట్లో షాండ్లియర్ లైట్ మనం చూస్తున్నాం. మొత్తం చాలా ఎక్కువగా అది ఊగుతున్నటువంటి పరిస్థితి. సో చూడొచ్చు అక్కడ. సో అది ఒక బిల్డింగ్ లోపల లైట్స్, అది వేలాడినటువంటి లైట్, షాండ్లియర్ లైట్ ఉన్నాయి కదా. సో అది చూడండి, అది మొత్తం ఊగుతున్నటువంటి పరిస్థితి. అటు సిటీ టౌన్ మొత్తం ఒక లైట్స్లలో ఉంది. అక్కడ కూడా షేక్ అవుతున్న పరిస్థితి. కార్లు బయట పార్క్ చేసి ఉన్నారు, అది కూడా మొత్తం ఊగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అది 23 గంటల 15 నిమిషాలు అంటే 11 గంటల 15 నిమిషాల 52-53 సెకండ్ల ప్రాంతంలో అక్కడ మొత్తం షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ అర్ధరాత్రి ఆల్రెడీ మనం ఇప్పుడు 9 గంటల దగ్గర ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ మనకంటే ఒక 3 గంటల ముందుంటారు కాబట్టి ఆల్రెడీ అక్కడ అర్ధరాత్రి అవుతుంది. జపాన్లో సంభవించినటువంటి భారీ భూకంపం. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి తీరంలో అమోరి అండ్ హక్కైడో తీరంలో సునామీ అలలు విరుచుకుపడే ఛాన్స్ ఉంది. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 3 మీటర్ల హైట్తో అక్కడ అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. 3 మీటర్లు అంటే దాదాపుగా 10 అడుగుల హైట్తో అలలు విరుచుకుపడే అవకాశం ఉంది. సో దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణభయంతో జనం పారిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు అక్కడి అధికార యంత్రాంగం తరలిస్తుంది. సునామీ భయంతో అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. 7.6 తీవ్రతతో భూమి కంపించింది. అది పెద్ద భూకంపంగా అంటే భారీ భూకంపంగా చెప్పవచ్చు. విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మొత్తం ఎక్కడెక్కడ రోడ్స్ మొత్తం షేకింగ్ అవుతున్న పరిస్థితి. రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఊగుతున్న పరిస్థితి. ప్రాణభయంతో అందరూ ఒక భయాందోళన వ్యక్తం చేస్తూ బయటకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.
రైట్, జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. భయంతో జనం పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 3 మీటర్ల ఎత్తుతో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో భూకంప కేంద్రం గుర్తించారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడ అమోరి హక్కోడా తీరంలో సునామీ అలలు విరుచుకుపడే ఛాన్స్ ఉందంటూ జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత భారీగా 7.2 అంటున్నారు, 7.6 అంటున్నారు. అది ఇంకా పూర్తిగా క్లారిటీగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారిగా అక్కడ భారీ భూకంపం సంభవించింది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. అక్కడ మొత్తం రోడ్స్, ఇండ్లు, అవన్నీ కూడా బిల్డింగ్లు మొత్తం షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కారు అక్కడ పార్క్ చేసినటువంటి కార్ల విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల ఇళ్లల్లో ఉన్నటువంటి కొన్ని లైట్స్, వేలాడే విధంగా ఉన్నటువంటి లైట్స్, షాండ్లియర్ లైట్స్ అంటాము. సో అవి కూడా మొత్తం షేక్ అవుతున్న పరిస్థితి, ఊగుతున్న పరిస్థితి. అక్కడ ఒక షాప్లో మొత్తం మనం చూడొచ్చు, ఒక బొమ్మల షాప్లో ఆ బొమ్మలు కూడా చాలా వేగంగా అటు ఇటు కదులుతున్నటువంటి పరిస్థితి. అంటే భారీ భూకంపం సంభవించింది. దాని భూకంప కేంద్రం సముద్రంలో కొన్ని కిలోమీటర్ల లోతున ఉన్నట్టుగా గుర్తించారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరంలో, సముద్ర తీరంలో దాదాపుగా 3 మీటర్ల ఎత్తుగా అలలు ఎగసిపడే అవకాశం ఉంది. అంటే సుమారు 10 అడుగులకు పైన అలలు బాగా ఎగసిపడే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో కొందరైతే ప్రాణభయంతో పారిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏ బిల్డింగ్ కూలిపోతుందో, ఎటువంటి నష్టం జరుగుతుందో అంటూ తమను తాము కాపాడుకోవడం కోసం వాళ్ళు మొత్తం పారిపోతున్నటువంటి పరిస్థితి. సో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది ప్రాణభయంతో అరుపులు, కేకలు వేస్తూ వాళ్ళు పారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో అంత తీవ్రంగా భయాందోళన కనిపిస్తోంది జపాన్లో ఈ భారీ భూకంప ధాటికి.